అప్పుడే చీకటిని చీల్చుకుంటా సూర్యుడు బయటకొస్తున్నాడు. టైము 6:30 గంటలయితున్నది. అటునుంచి బస్సు, ఇటునుంచి టిప్పరు. నడుమిట్ల రోడ్డు మీద ఒక గుంత. దాన్ని తప్పించడానికి టిప్పర్ డ్రైవరు స్టీరింగ్ అటు తిప్పి, ఇటు తిప్పేలోపు ఎదురుంగా బస్సును ఢామని గుద్దింది. అందుకే చాలా మంది ఆ గుంత వల్లనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ బొందే లేకుంటే ఇంత ఘోరం జరిగేది కాదని అంటున్నారు. ఇంకొంతమంది ఈ రోడ్డు ప్రమాదానికి అసలైన కారణం రోడ్లను ఎడల్పు చేయకపోవుడే. ఇంతకు ముందు చేవెళ్ల నుంచి ఎమ్మెల్యే గెలిచినోళ్ళు, మంత్రులుగా పనిచేసినోళ్ళు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు అందరూ కలిసి రోడ్డును పెద్దగా కానీయకుండా ఆగం చేసిండ్రు. వాళ్ళే మా కుటుంబాలను పొట్టున పెట్టుకున్నారని ఏడ్చుకుంటూ చెప్తున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ సర్కారు ఫ్రీ బస్ పెట్టింది, కానీ దానికి తగ్గట్టు బస్సులను పెంచలేదు. అందుకే 50 మంది ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సుల 72 మంది ఎక్కిండ్రు. అంతమంది ఉండుడుతోని బస్సు అదుపు తప్పింది. డ్రైవర్కు ప్రమాదాన్ని తప్పేంత ఛాన్స్ లేకుండా అయిందని ఇంకొంతమంది అంటున్నారు. ఇవన్నీ కాదు, టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తోని వచ్చుడే కొంపలు ముంచింది. ఈ రోడ్ల మీద టిప్పర్లు, కంకర్ లారీలు నడుపుతున్న డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. దానికి తోడు టిప్పర్లో ఓవర్ లోడ్ ఉండు. అంత లోడ్తోనున్న టిప్పర్ను కటింగ్లు కొట్టించుడు, ఆ కటింగ్లకు యాక్సిడెంట్ అవ్వడు, టిప్పర్లు ఉన్న కంకర మొత్తం బస్సులో డంప్ అవ్వడు, కంకరతో పాటు రాళ్ళు దుమ్ము మొత్తం కడుపులకు పోయి ఊపిరాడకుండా చేసుడు చాలా మంది ప్రాణాలు పోయేటానికి కారణమైందని చెప్తున్నారు. యాక్సిడెంట్ కు కారణం ఏది, ఎందుకు జరిగిందనేది పక్కకు పెడితే బంగారు భవిష్యత్తున్న పిల్లలు జీవిడిచిండ్రు. పొయ్యొస్తా పొయ్యొస్తా అని టాటాలు చెప్పిన మనుషులు మాట కూడా మాట్లాడలేని శవాలైండ్రు.